బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. అసలు అన్న బర్త్డే అసలు వేరే లెవెల్ బ్రో. అసలు చెప్పాలంటే ఇంకా మా అన్న ఫ్యాన్స్ ఉంటారు కదా, ధూమ్ధామ్ చేసేస్తారు. అడ్డం ఎవడన్నా వస్తే ఆగేదే లేదని అంటారు. అసలు అన్న ఫ్యాన్స్ వేరే లెవెల్. ఇక ఇంకోటి ఏంటంటే బర్త్డేకి ఇక మా దోస్తులే ఉన్నారు, కొడుకులు ఉంటారు, మామూలుగా చేయరు. ఇక అది అన్న ఫ్యాన్ అని కాదు, అన్న భక్తులు అని చెప్పేసుకోవాలి ఇక సీదా. అన్న భక్తులు అంతే అంతే. అంటే ఎందుకు దేవుని టైప్లో చూస్తారు మరి ఎన్టీఆర్ అన్న? చాలా మంది అట్లనే చూస్తారు కదా. చాలామంది అంటే ఆయన ఇచ్చే లుక్ కానీ, ఆయన ఇచ్చే ప్రతి ఒక్కరికి గౌరవంగా అంటే రెస్పెక్ట్ కానీ, ఏ ఒక్కరిని కూడా కించపరచకుండా, ఏ ఒక్క అభిమానిని కూడా దూరం పెట్టకుండా చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే ఏమో ఇంత ఫ్యాన్స్ ఉంటారేమో అన్నకి. అంటే ఇప్పుడు దేవరా అనే మూవీ వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అది గ్లిమ్స్ కూడా వచ్చింది కదా. నేను త్రిబుల్ ఆరే అనుకున్నా, ఇది త్రిబుల్ ఆర్కి మించి అంతకి మించి ఉంటుందని అనుకోవడం కాదు, బల్ల గుద్ది చెప్తున్నాను నేనైతే పక్క. ఇంకా వేరే లెవెల్. అసలు సముద్రం గురించి డైలాగ్ చెప్తాడు కదా, ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని ఎక్కువ చూసి ఉంటుంది, నెత్తురు ఎక్కువ చూసి ఉంటుంది అంట. అసలు ఆ డైలాగ్ ఉంటుంది. అసలు ఆ టీజర్ చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇక దాని గురించి ఇంకా మాట్లాడద్దు అసలు. వేరే ఇక మనం మైండ్ బద్దలు కొట్టుకోవచ్చు ఇక ట్రైలర్ చూస్తే. ఇంకోటి ఏంటంటే అన్న లుక్ కానీ, ఫైటింగ్ చేసేటప్పుడు ఐస్ ఉన్నది చూసిన, పులి కళ్ళలో కళ్ళు పెట్టి చూసినట్టు ఉంది ఆ టీజర్ చూస్తుంటే. మాకే అసలు అనిపిస్తుంది, అసలు అరే ఏందిరా బై, అసలు సింహాన్ని ఎదురుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి అసలు ఆ టీజర్ చూస్తున్నా. ఇప్పటికి కూడా దగ్గర దగ్గర మేబీ ఒక 20 times చూసి ఉంటా ఆ టీజర్. అసలు మర్చిపోలేకపోతున్నారు అసలు ఆ సీన్ అనేది. అసలు మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి కొన్నిసార్లు. ఆ సీన్లో నేనే ఉన్నట్టు అని అనిపిస్తుంది. అసలు వేరే ఇక మాట్లాడుకోవద్దు ఇక. అంటే ఎన్టీఆర్ అన్నను ఇప్పుడు దేవరా మూవీలో ఎంట్రెన్స్ ఇప్పుడు మీరు థియేటర్లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫీలింగ్ అంటే చెప్పలేమన్నా, గుండెలు బద్దలు కొట్టుకునే అంత ఫీలింగ్ ఉంటుంది అంట. అంటే ఫస్ట్ టైం పోరిని కలిసినప్పుడు ఇంత హ్యాపీ ఫీల్ ఉంటుందో లేదో తెలియదు కానీ, ఫస్ట్ టైం ఒక పోరికి ప్రపోజ్ చేసినప్పుడు ఇంత, ఆ పోరి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంత ఫీల్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ, సినిమాకి పోయినప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 100 కోట్లు సంపాదించి హాయిగా రిలాక్స్ అవుతున్నంత ఈజీ ఉంటుంది ఆ సినిమా చూస్తుంటే. ఇక మనం ఫైటింగ్కి పోతే ఎంత పౌరుషం ఉంటుందో ఆ సినిమాకి పోతే కూడా అంతే పౌరుషం ఉంటుంది. ఇంకా ఎన్టీఆర్ అన్నలో మీకు నచ్చేది ఏంటి? యాక్టింగా, డ్యాన్సా, ఫైటింగా, మూడా, అంటే ఏది అంటే ఎక్కువ ఇష్టం? అన్నలో ఏ ఒక్కటి తక్కువ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చేసిన ప్రతి ఒక్కటి కానీ, డ్యాన్స్ అయినా, యాక్టింగ్ అయినా, ఇంకోటి ఏంటంటే ఆ లుక్కులు అసలు వేరే. ఇక మనం దేని గురించి తక్కువ మాట్లాడకూడదు, మాట్లాడే అర్హత కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తక్కువ చెయ్యలేము కూడా. ఇంకా వేరే లెవెల్ అది. ఇక మనం చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఆ లుక్ అనేది ఏది వేస్తే ఎట్లుంటుందో, ఏది వేస్తే ఎట్లుంటుందో అని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏది వేసినా ఎట్లున్నా అన్న సెట్ అయిపోతాడు. ఆయన కట్అవుట్కి, ఆయన లెవెల్కి, ఆయన బాడీకి కరెక్ట్ అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఎవరైనా సరే ఇక వేరే లెవెల్ ఉంటుంది ఆ సీన్ చూస్తున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు వేరే లెవెల్. ఇక మాట్లాడలేదు అసలు. పక్కన వాళ్ళు పిలుస్తుంటే నాకేం వినపడలే. ఇట్ట కొట్టి చెప్పింది దాకా అర్థం ఏమైందిరా చూస్తున్నావు అని ఇట్లా అన్నాడు. ఏం లేదని చెప్పేసినాడు టీజర్ చూస్తున్నప్పుడు. అట్టుంది. అంటే ఇప్పుడు అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? అన్న మూవీస్లో అన్నీ చూసిన, కానీ త్రిబుల్ ఆర్లో అన్న లుక్ కానీ, ఆ పులితోని చేసిన ఫైట్, ఆ తాళ్ళు పట్టుకొని గుంజేటప్పుడు దగ్గరికి పోయి వస్తాడు చూసిన, అసలు అప్పుడు వేరే. ఇక ఆ మూవీ నుంచి అన్నకి పెద్ద ఫ్యాన్ అయిపోయినాయి. ఇక పెద్ద ఫ్యానే కాదు, పెద్ద ఏసీఐ అయిపోయినాయి. ఇక చెప్పుకోకూడదు. ఇక ఇప్పుడు దేవరలోంచి 19th మనకు ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ ఎలా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు? మినిమం ఇంకా హై రేంజే ఉంటుంది అన్న. మనం ఇంకా అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాన్ని లేస్తుందా లేవదని కాదు, ఖచ్చితంగా లేస్తుంది, లేపుతారు. ఫ్యాన్స్ కూడా బద్దలు వాళ్ళు దింగుతారు. ఇక వేరే లెవెల్ ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవద్దు. ఏదైనా మీకు తెలియదు ఏం లేదు. మన మీడియా మిత్రులకు కానీ, అన్న ఒక మూవీ చేస్తుందంటే దానికి హై రేంజ్ ఉంటుంది.
మ్యాక్సిమం అది మీరు చూస్తూనే ఉంటారు. సో చూడండి ఇంకా.